నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం నియోజకవర్గం. ఇది ఒక రకమైనటువంటి హాట్ టాపిక్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దానిపై ఫోకస్ పెడతారు. ఇటు రాజకీయ వర్గాలు గాని, మీడియా కూడా. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అంతేకాదు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. విషయం ఏంటంటే, ఈ నెల 16వ తేదీన వెలిశెట్టి జల్లిబాబు అనే ఒకరి నివాసంలో దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పల్లపు సురేష్ అనే యువకుడు ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్తో ఆ యువకుడు చనిపోవడం జరిగింది. అయితే మృతదేహంతో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, ఆందోళన చేశారు, నిరసన చేశారు. తెల్లారి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేశారు. ఆ కుటుంబం మా కుటుంబానికి న్యాయం చేయాలి అని. దాంట్లో వాస్తవంగా తప్పు లేదు. వారు ఏదైతే ఆవేదన కానీ ఆందోళన ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు ఆ అంశాన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సీరియస్గా తీసుకున్నారు. వీళ్ళు మన మీద ఫైట్ చేయటం ఏంటి, ఆందోళన చేయటం ఏంటి, మన పేర్లు రోడ్డుకి ఏడ్చడం ఏంటి అని చెప్పి ఆ కుటుంబాన్నే కాదు, పల్లపు సురేష్ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని సాంఘిక బహిష్కరణ చేయటమే కాకుండా మొత్తం ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారి అందరినీ బహిష్కరించారు. వారికి ఎక్కడా కూడా ఏ షాపులో ఏది కూడా అమ్మకూడదు, వారితో ఎవరు కూడా మాట్లాడకూడదు. మనం అసలు ఎక్కడున్నాం? సమాజంలో ఎన్నో రంగాలలో మన దేశం కానీ, మన రాష్ట్రం కానీ, మన ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడో గత 20 ఏళ్ల క్రితం ఈ రకమైనటువంటి ఎక్కువ జరిగాయి. 2 గ్లాసుల పద్ధతి కానీ, ఆ టెంపుల్స్లోకి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిని తీసుకొచ్చేవారు కాదు. ముఖ్యంగా ప్రవేశం లేదు. మరి ఇప్పుడు అటువంటి ఎక్కడ లేవు. కానీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇలా జరగటం అనేది బాధాకరమే. ఒక రకంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. కొడుకు చనిపోయినటువంటి బాధలో తల్లిదండ్రులు, భర్త చనిపోయినటువంటి బాధలో భార్య, స్నేహితుడిని కోల్పోయామన్నటువంటి బాధలో స్నేహితులు. ఇలా ఉంటే వారు చేసింది న్యాయం చెయ్యండి అని చెప్పి డిమాండ్ చేశారు. అది తప్ప? ఎందుకనంటే ఎలక్ట్రికల్ వర్క్ కోసం మీరే పిలిపించుకున్నారు. మీ ఇంట్లో పని జరుగుతుండగానే ప్రమాదం జరిగింది. అది ఎవరి ద్వారా జరిగిందనేది తెలియదు. మొత్తానికైతే ప్రమాదం జరిగింది. అతను చనిపోయాడు సురేష్. ఇలాంటి క్రమంలో న్యాయం చేయాలి. న్యాయం చేయకపోగా వారిని బెదిరించడం, రకరకాల సూటిపోటి మాటలు అనటం, బాధపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉండటం, ఇదంతా కూడా మరి వారికే తెలియాలి. ఈ రోజుల్లో సామాజిక పరంగా అందరూ కూడా ఈక్వల్ అనే విధానంతో వెళ్తున్నారు ప్రతి చోట. ఎక్కడ కూడా వారు దళితులు లేకపోతే వారు బీసీలు, ఎస్సీలు అనేది భేదం చూపించట్ల. ముఖ్యంగా గ్రామాల్లో. ఎందుకంటే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు, ఎవరి వర్క్స్ వాళ్ళవే. సో ఇలాంటి సందర్భంలో మరి ఇట్లా జరగటం అనేది బాధాకరం. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దళితులంతా ఏకమై ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తే వారిపై దాడికి కూడా ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు జాయింట్గా ఆ గ్రామం వెళ్ళారు. గ్రామం వెళ్ళిన తర్వాత ఇది పద్ధతి కాదు, ఇలా చేయకూడదు అని చెప్పినా సరే వారి పట్ల అటువంటి వివక్ష చూపిస్తున్నారు అనేది వారు ఆరోపిస్తున్నారు. ఎవరైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఈ విషయం ఎందుకంటే సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్ అయ్యారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, తాట తీస్తా ఏంటిది అని చెప్పి ఆ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఈ సమాజంలో ఇంకా ఇటువంటి చిన్న చూపు, వివక్ష అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇటువంటి జరుగుతున్నాయనే రాష్ట్ర వ్యాప్తంగా కుల వివక్ష పోరాట సమితి లేదా ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. కానీ పిఠాపురం నియోజకవర్గం ఈ మల్లం గ్రామంలో ఈ విధంగా జరగటం అనేది బాధాకరమైనటువంటి అంశంగా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే వీరిని మరీ అంటరానితనంగా అమానుషంగా మాట్లాడటం చూసిన వారు ఉన్నారో వారిపై చట్టరీత్యా కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ ఎక్కువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి
పవన్ కళ్యాణ్ అయితే దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలతో కూడా మాట్లాడారట. ఈ సమస్యకు మరి ఫుల్ స్టాప్ పడుతుందా? లేదా ఇంకా ముందుకు వెళ్తుందా అనేది చూడాలి. చాలా కీలకంగా మారినటువంటి అంశంగా మనం ఇది చూడాలి. రాజకీయాల్లోనే కాదు, ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే దాదాపుగా పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఈ ఎపిసోడ్కి ఎండ కార్డ్ అనేది పడుతుందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ దీన్ని మేము కూడా ఖండిస్తున్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున అందరూ సమానమే, ఎవరిని కూడా ఎవరు తక్కువగా చూడకూడదు, అలా అని చెప్పి వారు పనికిరాని వారు, అంటరాని వారు అనేది కూడా కరెక్ట్ కాదు. మొత్తానికైతే చూడాలి ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ వ్యవహారానికి సంబంధించి అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలియజేయండి కామెంట్ రూపంలో. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.